రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన పరువు హత్య కేసు మొత్తం కూడా 2018 సెప్టెంబర్ 14వ తేదీన మిర్యాలగూడ జరిగిన ప్రణయ్ హత్య కేసులో కూడా మొత్తం కూడా 7గురికి ఈ రోజు తీర్పు ఖరారు కానున్న పరిస్థితి కింద మొత్తం కూడా దీనికి సంబంధించి కూడా నల్గొండ జిల్లా కోర్టులోని ఎస్సీ ఎస్టీ రెండవ అదనపు జడ్జి మొత్తం కూడా ఈ రోజు మరి కాసేపట్లో కూడా ఆ తీర్పును వెల్లడించనున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా 5 సంవత్సరాల వరకు కూడా అన్ని కోర్టులో కూడా వాదనలు జరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా దీనికి సంబంధించి అమృత ఉందో మారుతిరావు తన కూతురు అమృత కులాంతర వివాహం చేసుకుందన్న ఆ కక్షతో కూడా సుపారీ గ్యాంగుతో కూడా మొత్తం కూడా హత్య చేయించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రణయ్ తండ్రి బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా పోలీసులు 8 మందిపై కూడా కేసులు నమోదు చేశారు. మొత్తం ఛార్జ్ షీట్ను కూడా రికార్డ్ చేసిన పరిస్థితి. మొత్తం కూడా 102 మంది సాక్ష్యం కూడా విచారించారు. మొత్తం కూడా కేసును సవాలుగా తీసుకున్నారు. అప్పటి నల్గొండ జిల్లా ఎస్పీ ఇప్పటి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కూడా పూర్తిగా సవాలుగా తీసుకున్నారు. దీనికి మొత్తం కూడా ఒక కొలికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా ఈ గ్యాంగ్కు సంబంధించి కూడా గుజరాత్ మాజీ హోంమంత్రి అరుణ్ పాండ్యా హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న అస్గర్ అలీతో డీల్ కుదుర్చుకున్నాడు మహమ్మద్ బారీ. మొత్తం కూడా దీనికి సంబంధించి కూడా అన్ని ఆధారాలు కూడా సేకరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా 7గురు నిందితులను ఈరోజు నల్గొండ జిల్లా కోర్టులో కూడా మరి కాసేపట్లో ప్రవేశపెట్టనున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా ఒక్కసారి నిందులను మనం పరిశీలిస్తే A1 మారుతిరావు అమృత తండ్రిగా ఉన్న A1 మారుతిరావు ఉన్నాడు. A2 సుభాష్ శర్మ, A3 అస్గర్ అలీ, A4 మహమ్మద్ బారీ, A5 అబ్దుల్ కరీం, A6 శ్రవణ్, A7 సముద్రాల శివ, A8 నిజాం. మొత్తం కూడా 8 మందిలో కూడా మొత్తం కూడా దీనికి సంబంధించి ఈ మొదటి వ్యక్తి ఎవరైతే అమృత తండ్రి మారుతిరావు ఉన్నాడో మారుతిరావు కూడా బెయిల్పై వచ్చిన క్రమంలో కూడా ఏదైతే వాసవి భవన్లో కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. మొత్తం కూడా ఆత్మహత్య చేసుకున్న తర్వాత మొత్తం కూడా 7గురు కూడా ప్రస్తుతం 7గురులో 5గురు మాత్రము బెయిల్ మీద బయట ఉన్న పరిస్థితి. మొత్తం 2 మాత్రము సుభాష్ శర్మ అదేవిధంగా అస్గర్ అలీ వీళ్ళిద్దరు కూడా ఏదైతే జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఈరోజు ఆ ఇద్దరు మొత్తం 5గురిని కూడా మొత్తం మరి కాసేపట్లో కూడా నల్గొండ కోర్టుకు తీసుకురానున్నారు. తీసుకొచ్చిన తర్వాత కూడా వీళ్ళందరూ కూడా ఈరోజు శిక్ష వేయనున్నారు. అంటే శిక్ష ఏ విధంగా పడుతుంది అన్న ఉద్దేశంతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా ఎదురు చూసినటువంటి పరిస్థితి. ఎందుకంటే 2018లో కూడా మొత్తం కూడా సంచలనం సృష్టించింది అమృత ప్రణయ్కి సంబంధించిన మర్డర్ కేసు కూడా అది మొత్తం కూడా కులాంతర వివాహం చేసుకున్న క్రమంలో కూడా పెద్ద ఎత్తున సంచలనం సృష్టించిన తర్వాత కూడా చాలా సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు ఆ తీర్పు వస్తున్న క్రమంలో కూడా మొత్తం ఉత్కంఠ వాతావరణం ఉన్న పరిస్థితి పడుతుంది. మొత్తం కూడా నల్గొండ జిల్లా కోర్టు సముదాయం మొత్తం కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి కాసేపట్లో కూడా ఎవరితో కూడా వీళ్ళందరినీ కూడా నిందితులను కూడా కోర్టుకు తీసుకొచ్చి కూడా కోర్టు ముందు కూడా హాజరుపరచనున్నారు. కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత కూడా ఆ జడ్జి వీళ్ళకు ఎలాంటి తీర్పు వెలువడుతుందని కూడా చూడడానికి కూడా పెద్ద ఎత్తున కూడా అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి. ముఖ్యంగా కూడా ఎవరైతే ప్రణయ్ తండ్రి బాలస్వామి ఉన్నాడో బాలస్వామి కూడా చాలా వరకు కూడా ఫేస్ చేసినటువంటి పరిస్థితి ఉంది. బాలస్వామి మొత్తం కూడా తీర్పు ఎప్పుడు వస్తుందని కూడా బాలస్వామికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఈరోజు మాత్రం మరి కాసేపట్లో దీనికి సంబంధించిన కేసు తీర్పు వెళ్ళనున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా దీనికి సంబంధించిన మధ్యాహ్నం లోపు కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తం కూడా 7గురు ఉన్నారు. మొత్తం కూడా 8 మందిలో కూడా మారుతిరావు చనిపోయిన పరిస్థితి ఉంది. మిగతా 7గురికి మాత్రము ఈ రోజు ఎలాంటి శిక్ష పడుతుందనేది కూడా మొత్తం కూడా ఉత్కంఠ వాతావరణం ఉన్న పరిస్థితి. నల్గొండ జిల్లా కోర్టు మొత్తం కూడా పెద్ద ఎత్తున ఉత్కంఠ కోర్టు ఎదురు చూస్తున్న పరిస్థితి. ముఖ్యంగా కూడా ఎవరిని కూడా లోపలికి అలౌ చేయలేని పరిస్థితి. ఏదైతే కోర్టు కేసులు ఉన్నవారు అదేవిధంగా కోర్టుకు సంబంధించిన ఉద్యోగులను మాత్రమే ఆ మొదటి గేట్ దగ్గర కూడా చెక్ చేసి కూడా 2 అంచెల భద్రత అయిన మొదటి గేట్ దగ్గర చెక్ చేసి మాత్రమే లోపలికి అలౌ చేస్తున్న పరిస్థితి ఉంది. మరి కాసేపట్లోనే ఈ హత్యకు సంబంధించి వీళ్ళ కేసు శిక్షలపై ఉన్నటువంటి పూర్తి సమాచారం కూడా వెలువడనున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.